తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా, ఆయన వచ్చారమ్మా. పేరు గోపాల్. గోపాలా 17 ఏళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఇతనేనమ్మా. గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్లా అయిపోయావు? అవును, ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు అని అరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావురా? వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట, అందుకే మాట్లాడడానికి వచ్చాను. అమ్మయ్యా, శుభ్రం మాత్రం చేయరా, గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా. మీరు వెళ్ళి గుడిని చూసారా? ఉదయమే వెళ్ళి చూశానమ్మా. అక్కడ చాలా పని ఉంది. దీనికి లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరూ రారు. పొరుగు నుంచి తీసుకొచ్చే పని చేయించాలి. బోల్డంత ఖర్చు అవుతుంది. పర్వాలేదా? నా మేనేజర్తో 2 లక్షల రూపాయలు పంపిస్తాను, మీరు వెంటనే పని ప్రారంభించండి. నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా. మా కోసమా? ఎంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది. ఏ ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. వెళ్ళకండి. గుర్తు చేశాడే. అమ్మా, అదేం లేదమ్మా. ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం. దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం. ఆ అరిగిపోయిన బ్రష్ అదే చెప్తున్నాడు. అది కాదమ్మా, ఒకసారి దక్షిణం వైపు పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు నేను దేన్నో చూసి భయపడి 6 నెలలు జ్వరం వచ్చి మంచాన పడ్డాను. వాళ్ళకేం దిక్కులు తెలియవు అనుకుంటున్నావా?